హలో అండి అందరికీ. చికెన్ కర్రీ సింపుల్గా చాలా రుచిగా ఇలా చిక్కగా గ్రేవీ ఉండేటట్టు ఎలా చేసేయాలో చూసేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. అంతకంటే ముందైతే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తర్వాత మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. అవి అయితే వేగిన తర్వాత ఇప్పుడైతే కొంచెం పుదీనానైతే వేసుకోండి. పుదీనా వేసుకుంటే స్మెల్ అయితే బాగా వస్తుందండి. పోపులో అయితే కొంచెం వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని అయితే వీటన్నిటిని అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకోండి. ఇందులో చూడండి, చికెన్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని అయితే బాగా కలుపుకోండి. ఇలా కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. చికెన్ను ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఉల్లిపాయ పేస్ట్ అంతా దానికైతే పట్టేలా ఇలా కలుపుకొని ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందామండి. కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, చికెన్ అయితే కొంచెం అయితే మగ్గిపోయింది కదా. ఇంకా దీనిలోని వాటర్ అంతా అయితే బయటికి రావాలండి. అప్పటి వరకు అయితే చికెన్ అయితే మగ్గించుకోవాలి. అందుకే మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకుందాము. చూడండి, చికెన్ అయితే ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువనే ఉడికిపోయిందండి. మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారము, అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. కారము, ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి అయితే నేనైతే కొంచెమే అయితే గరం మసాలా అయితే తీసుకుంటున్నానండి. గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా కలుపుకోండి. ఈ కారం, ఉప్పు, గరం మసాలా అనేవి అయితే చికెన్కి అయితే బాగా పట్టాలండి. అందుకే బాగా కలుపుకొని అయితే ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఇలా లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే ముక్క అనేది తెల్లగా కనిపించదు. చికెన్ కూడా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకోండి. ముక్కలు మంచిగా కారం పట్టేలా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలి. చూడండి ఎలా పట్టిందో ముక్కలకైతే కారం, ఉప్పు ఎంత బాగా కనిపిస్తుందో. అప్పుడే వాటర్ పోసిస్తే చికెన్ అంతా తెల్లబడుతుందండి, తెల్లగా కనిపిస్తుంది. అలా ఉంటే చికెన్ తినబుద్ధి కూడా కాదు కదా. ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి అయితే వాటర్ యాడ్ చేసుకుందాము. మీ గ్రేవీకి సరిపడినట్టు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నాను, మా చిన్న పిల్లలు ఉన్నారని. చూడండి, కారం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత చూడండి, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికింది కదా, ఆయిల్ అయితే సపరేట్ అయింది. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా. ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోండి. కర్రీ అనేది ఇంకా కొంచెం దగ్గర పడుతుంది, చిక్కగా అయిపోతుంది గ్రేవీ. అంతే అండి, చాలా సింపుల్. చూడండి, కర్రీ అయితే చాలా దగ్గర పడిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాక ఇదైతే ఇంకొంచెం దగ్గర పడినట్టు కనిపిస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ అయితే చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అంతే అండి, కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి. చూడండి, కర్రీ అయితే ఇంకా దగ్గర పడిపోతుంది. అలా కనిపిస్తుంది కానీ మనకు మొత్తం చల్లబడిన తర్వాత అయితే దగ్గర పడిపోతుంది.